ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్య ఒకటి చేశారు. ఏపీ సర్కార్ తీరును నిశితంగా విమర్శించిన జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుతం విజయం సాధించినట్లుగా అధికార పక్ష వైఖరి కనిపిస్తున్నా అది గెలుపు కానే కాదని చెప్పటమే కాదు, అదెలా అన్న విషయాన్ని ఉదాహరణతో చెప్పిన వైనం ఆకట్టుకునేలా ఉంది. ప్రలోభాలు పెట్టి ఎమ్మెల్యేని లాక్కుంటున్న చంద్రబాబు ఆ పాపం ఎంతో కాలం సాగదన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఒక పోలికను తీసుకొచ్చారు. రామాయణం, మహాభారతం, బైబిల్, ఖురాన్ కొంతమేర చదివితే అధర్మం, అన్యాయం గెలిచినట్లుగా కనిపిస్తుందని, కానీ చివరకు వచ్చేసరికి మాత్రం ధర్మం, న్యాయమే గెలుస్తుందన్న వ్యాఖ్య చేశారు. తాజాగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గానికి టీడీపీ సీనియర్ నేత గంగుల ప్రభాకర్ రెడ్డి జగన్ పక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గంగులన్న తమ పార్టీలో చేరటం తనకెంతో ఆనందాన్ని కలిగిస్తుందన్న ఆయన అన్ని అంశాల్లోనూ ఒకరికొకరు సహకరించుకుంటామన్నారు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అధికార పక్షం తమ వైపు అన్యాయం చేస్తున్న విషయాన్ని చూస్తున్నామన్నారు. ఇప్పటికే అధికారం చేపట్టి 3 ఏళ్లు దగ్గరకు వస్తున్నాయని, మరో ఏడాది గడిస్తే ఎన్నికల సంవత్సరం వస్తుందని, ఆ తర్వాత తమ ప్రభుత్వమే ఏర్పడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పురాణ గ్రంథాల్ని ఉదాహరణగా తీసుకుని మరీ బాబు టైం ముగుస్తుందన్న విషయాన్ని జగన్ చెప్పిన తీరు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.